ఏపీలో గత ఎన్నికల తర్వాత చాలా మంది వైసీపీ కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పేశారు. వారిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇటీవల అవంతి కూతురు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమికి అనుకూలంగా ఓటేసి సంచలనం సృష్టించారమే. అయితే ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ టీడీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ వారికి గంటా శ్రీనివాస్ అడ్డుపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అసలు అవంతి శ్రీనివాస్ ప్రస్తుత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి పోటీ చేసినప్పటి నుంచే వరుస విజయాలతో గురువులాగే లక్కీ పొలిటీషియన్ అనిపించుకున్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. చివరికి గత ఎన్నికల్లో తన గురువు గంటా చేతిలోనే భీమిలిలో ఓటమి పాలయ్యారు అవంతి శ్రీనివాస్. రాజకీయాల్లోకి వచ్చిన ఈ 16 ఏళ్లలోనే పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను చుట్టేసిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల తర్వాత వైసీపీలో తన పదవులకు రాజీనామా చేసి సైలెంట్ గా కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు కుమార్తెతో కలిసి టీడీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో గురు శిష్యులుగా ఉన్న గంటా, అవంతి ఇప్పుడు మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ గంటా చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్, చంద్రబాబు, నారా లోకేష్లపై అవంతి నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ ఎఫెక్ట్తో ఆయనకు టీడీపీ, జనసేనల్లో చేరడానికి దారులు మూసుకుపోయాయంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు అవంతి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గంటాతో పాటు చంద్రబాబు, లోకేష్లపై తరచూ విమర్శలు చేసిన అవంతి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వకుండా గంటా పావులు కదుపుతున్నారట. గంటా మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో జనసేనలో అవంతి చేరడానికి కూడా అవకాశం లేదంటున్నారు. అదీగాక గతంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించడంపై జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అయితే అవంతికి ఏ పార్టీలోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో తన కూతురు లక్ష్మీ ప్రియాంక ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు అడగకపోయినా స్వచ్ఛందంగా కౌన్సిల్కు వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన లక్ష్మీ ప్రియాంక ఈ రెండు పార్టీలకు దగ్గరవ్వడానికే ఆ పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మొదటిసారి కార్పొరేటర్గా గెలిచిన లక్ష్మీ ప్రియాంకకు ఇంత ఆలోచన లేకపోయినా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తండ్రి అవంతి శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను కూటమికి దగ్గర చేసే ఆలోచనతోనే ఓటు వేయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఎంత పవర్ఫుల్ లీడరో అందరికీ తెలిసిందే. ఆయన ఏ రోజు ఎన్నికల్లో ఓడిపోలేదు. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన గంటా తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూశారు. ఆయన గెలిస్తే చాలు మంత్రి పదవి ఖాయం అన్న మాట ఉండేది. అలాంటిది ఈసారి మాత్రం అలా కుదరలేదు. 2024లో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గంటా. అయితే ఆయన అంచనాలు తప్పకుండా కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ గంటాకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. జస్ట్ ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ హైకమాండ్ దగ్గర కూడా ఈయన మాట పెద్దగా చెల్లడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ను టీడీపీలో చేర్చుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచేందుకు, అవిశ్వాసం నెగ్గేందుకు కూడా కేవలం ఒకే ఒక్క ఓటు కీలకంగా పనిచేసింది. ఆ ఓటే అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంకది. అలా టీడీపీకి సరైన సమయంలో ఆదుకున్నటువంటి అవంతి మీద టీడీపీ హైకమాండ్ పాజిటివ్గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలోకి వస్తానని చెప్పినప్పటికీ కూడా స్పందించని నేతలు ఇప్పుడు కావాలని పిలుస్తున్నారట. దీంతో అవంతి వర్గం ఉబ్బి తబ్బిబ్బైపోతోందట. అన్ని అనుకూలిస్తే అవంతి తొందరలోనే సైకిల్ ఎక్కి కొత్త తమ్ముడైపోతారని అంటున్నారు. అయితే అవంతి టీడీపీలో చేరడం గంటాకు ఇష్టం లేదని చెబుతున్నారు. నిజానికి గంటా వల్లనే అవంతి చేరిక గతంలో కూడా ఒకసారి బ్రేక్ పడిందని కూడా అంటున్నారు. గంటాయే అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆయన వల్లనే ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అవంతి గెలిచారు. అలా గంటాను రాజకీయ గురువుగా చేసుకుని ఎంపీగా కూడా మరోసారి నెగ్గారు.
కానీ 2019 ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్యన భీమిలి సీటు ఫైట్ తెచ్చింది. దాంతో గంటాతో విభేదించి ఆయన వైసీపీలో చేరారు. అక్కడ మంత్రి అయ్యారు. ఇక గంటా వైసీపీలోకి రావాలని చూసినప్పుడు అవంతి అక్కడ అడ్డు చక్రం వేశారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఒకరంటే ఒకరికి పడకుండా 5-6 ఏళ్లుగా రాజకీయ సమరమే సాగిస్తున్నారు. అలాంటిది అవంతి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్న వేళ గంటా వర్గం రియాక్షన్ వేరేగా ఉందని అంటున్నారు. అయితే గంటాను జస్ట్ ఎమ్మెల్యేగా మాత్రమే చేసిన అధినాయకత్వం ఆయనకు పెద్దగా గిట్టని ఒకనాటి ప్రత్యర్థి అవంతిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. మరోవైపు అవంతి రాకను గంటా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్, లక్ష్మీ ప్రియాంక టీడీపీలో చేరి చక్రం తిప్పాలన్న ఆలోచనలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.